హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ హ్యాపీ భోగి. భోగి అంటేనే ఖచ్చితంగా చేసుకోవాల్సింది పులగం. ఈ రోజు బెల్లం పులగం రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ఈ వీడియోలో. ముందుగా అయితే ఒక బౌల్లో బియ్యం తీసుకొని ఒక గంట సేపు నానబెట్టాలి. తర్వాత ఒక బౌల్లో నువ్వులు అండ్ పల్లీలు తీసుకొని లో ఫ్లేమ్ లో వేయించాలి. వేయించిన పల్లీలు నువ్వులు కాసేపు చల్లార్చాలి. కాసేపు అయ్యాక పల్లీలు నువ్వులు మిక్సర్ జార్లో తీసుకొని మెత్తగా పట్టాలి. తర్వాత మెత్తగా దంచిన బెల్లం 2 బౌల్స్ రెడీగా పెట్టుకోండి. బెల్లం 2 బౌల్స్ తీసుకుంటే పాలు 1 బౌల్ తీసుకోవాలి. ఇందాక తీసుకున్న పల్లీలు నువ్వులు ఇలా మెత్తగా పట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. మనం నానబెట్టిన బియ్యంలోకి 2 బౌల్స్ వాటర్ పోసి 1 బౌల్ మిల్క్ పోయాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, కానీ చాలా ఎక్కువ సార్లు కలపకూడదు. మనం రెడీగా పెట్టుకున్న 2 బౌల్స్ బెల్లం కొంచెం కొంచెంగా వేయాలి. అండ్ బెల్లం సైజ్ వచ్చేసి స్మాల్ సైజులో ఉండాలి. బెల్లంకు బదులు కొంతమంది షుగర్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు, అలా అయినా పర్లేదు. బెల్లం యాడ్ చేశాక వెంటనే కలపకూడదు. ఒక 5 మినిట్స్ మాత్రం ఆగాలి ఖచ్చితంగా, లేదంటే పాలు విరిగిపోయే అవకాశం ఉంది. ఇంకా 5 మినిట్స్ లో అన్నం ఉడుకుతుందన్న సమయంలో మాత్రమే బెల్లం యాడ్ చేయాలి. వేశాక ఎలాంటి స్టిర్ మాత్రం చేయకూడదు. చివరగా మనం పట్టిన పల్లీలు నువ్వుల పొడి వేసి బాగా కలపాలి. అంతే, మన ఫేవరెట్ రెసిపీ పులగం రెడీ అయిపోయింది. అందరికీ హ్యాపీ భోగి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.